హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజైతే డే 1 ఇన్ తుని అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇదే వ్యూ అలాగా ప్రతిసారి సమ్మర్ హాలిడేస్‌కి, సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడే అలాగా ఆడుకునేవాళ్ళం. సో, ఆ మెమరీస్ అన్నీ ఒకేసారి అలా ఫ్లాష్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఐ హ్యాడ్ వడ ఫర్ బ్రేక్‌ఫాస్ట్. నేను యూజువల్‌గా వడ తినను. బట్ స్టిల్ మా అత్త చాలా గుడ్ షెఫ్ అనమాట. ఇలాంటి వంటలన్నీ మంచిగా చేస్తది అండ్ ఆల్సో ప్రేమతో చేసింది కాబట్టి ఐ షుడ్ డెఫినెట్లీ టేస్ట్ ఇట్. నెక్స్ట్ లంచ్‌కొచ్చేసి మా అత్త కొబ్బరన్నం చేస్తానని చెప్పింది. అండ్ అది ఖచ్చితంగా రికార్డ్ చేసి ఛానల్‌లో పెట్టమని చెప్పింది. సో, అదే ఇక్కడ నేను చెప్తామని అనుకున్నా. అండ్ ఇక్కడ మనమైతే ఆల్రెడీ కోకోనట్ నుంచి మనం పాలైతే తీసేసుకున్నాము. మిల్క్ ఏదైతే ఉందో దాంట్లోని ఫస్ట్ దాంట్లో పసుపు వేశారు. పసుపు వేసిన తర్వాత ఒక 5 ఇలైచీ అన్నది వేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత ఒక 7-8 లవంగం అన్నది మనం వేసుకోవాలి. మీ స్పైస్ తగ్గట్టు మేబీ ఒకటి ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. బట్ కొబ్బరన్నం అన్నది కమ్మగా ఉంటేనే బావుంటది కాబట్టి స్పైస్ కొంచెం తక్కువ అయితేనే బెస్ట్. దాని తర్వాత ఒక 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నాము. అది మంచిగా కలిపేసుకొని దాంట్లో మళ్ళీ రైస్ కూడా మనం కలుపుకుంటాము. ఈ మిల్క్ ఎలాగైతే తీసుకుంటామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకోండి, మీరు 4 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఇది జాగ్రత్తగా 2 కలిపేసి తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుంటే అంతే. మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఒక 10-12 మినిట్స్ రైస్‌ని ఉడికించేస్తే సరిపోతుంది. అంతే. ఇట్ రియలీ టేస్టెడ్ యమ్మీ. నెక్స్ట్ తుని వచ్చాక నాటుకోడి తినకపోతే ఎలా చెప్పండి. సో, మా బావ మా కోసం నాటుకోడి తీసుకొని వచ్చాడనమాట. దానికోసం ఒక గొప్ప యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. సో, ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా నేర్చుకుందాం. ఫస్ట్ చికెన్ ఏదైతే ఉన్నదో దాన్ని మంచిగా వాష్ చేసేసి నెక్స్ట్ దాంట్లో కొంచెం కారం కలుపుతున్నారనమాట. ఇక్కడ మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటది. ఎందుకంటే నాటుకోడి కొంచెం స్పైసీగా తింటేనే బావుంటది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత మనం పసుపు కలిపారనమాట. అది కూడా కలిపి మంచిగా 2 మంచిగా పీసెస్‌కి పట్టేటట్టు కలిపారు. కలిపి దాన్ని పక్కన పెట్టుకుంటారనమాట మంచిగా మ్యారినేట్ చేసుకొని. ఈలోపు మనం సో దట్ కర్రీ మనం ఈలోపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఒక ప్యాన్‌లోని కొంచెం ఆనియన్స్ వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేస్తారనమాట. ఎందుకంటే సో దట్ కొంచెం త్వరగా వేగుతాయనమాట. దాని తర్వాత కొంచెం కరివేపాకు అండ్ దాని తర్వాత కొంచెం చిల్లీస్ వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పడతాయి. సో, అవి 2 బాగా మిక్స్ చేసుకొని ఒక బ్రౌనిష్ షేడ్ వచ్చినంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా మంచిగా దాని స్మెల్ ఏదైతే ఉందో అది కొంచెం పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉన్నదో అది కలుపుతారనమాట. ఇప్పుడు వేసుకున్న చికెన్‌ని ఆనియన్స్‌తోని మనం ముందు ఏదైతే వేసుకున్నామో దాంతోని మొత్తం కలుపుతారు. ఎలా అంటే మొత్తం ముక్కలకి అంతా పట్టేటట్టుగా దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం ఒక 5-6 మినిట్స్ అలాగ ఉంచేస్తే అది ఫ్లేవర్ ఏదైతే ఉందో మన చికెన్ పీసెస్‌కి పడుతుందనమాట. సో, అందుకు సిమ్‌లోని ఒక 5-6 మినిట్స్ ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అనేది పడతది. అండ్ నాటుకోడికున్న వాటర్ ఏదైతే ఉందో అది కూడా వచ్చేస్తది. సో, దాని తర్వాత మనం కొంచెం తగినంత వాటర్ వేసుకోవాలి. లైక్ మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మ్యాక్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అది వేసుకున్న తర్వాత గివ్ ఇట్ అ గుడ్ మిక్స్. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేస్తే సరిపోతుంది. తర్వాత చివరగా మన హీరో ఆఫ్ ద రెసిపీ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని లాస్ట్‌లో కొంచెం మన చికెన్ మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఆ మసాలా అన్నది మన కర్రీలోకి పడతదనమాట. అంతే మన కర్రీ ఈజ్ రెడీ. సో, ఇంకా 2 రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా తినడానికి టైం వచ్చేసింది. అండ్ థాట్స్ మై బావ ఫర్ యూ, ద రియల్ హీరో బిహైండ్ అవర్ నాటుకోడి. అండ్ అదే మా స్వీట్ అత్త. ఇన్నోసెంట్ మామ్స్ అంటారు కదా! షీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ థట్.
తర్వాత మంచిగా హౌసీ ఆడుకొని, ఇంకా అక్కడి నుంచి మేము మా బావ మాకు బీచ్ చూపిస్తానంటే బీచ్‌కి వెళ్ళామనమాట. అప్పుడే మంచిగా సన్‌సెట్ అవుతుంది. లుక్ ఎట్ ద సన్. ఇంకా మేము మంచిగా ఫాస్ట్‌గా సన్‌సెట్ అయిపోయేలోపు బీచ్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ మంచిగా ఫోటోస్ తీసుకొని, మంచిగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. అంతే. దట్స్ మై డే 1 ఇన్ తుని. Hope you enjoyed watching my video. Bye bye.